నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. మతాన్ని వెంబడించేటటువంటి వారిలో స్థూలంగా రెండు వర్గాల వారు కనిపిస్తారు. ఒకరు ఎవరు అంటే పైకి దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వారు. రెండవ వారు ఎవరు అంటే దేవుని యొక్క భక్తిలో ఉండేటటువంటి శక్తిని అనుభవ జ్ఞానం ద్వారా తెలుసుకున్నటువంటి వారు, దాని చొప్పున నడుచుకునేటటువంటి వారు. రెండు వర్గాలుగా ఉంటాయి. ఎక్కువ భాగము పైకి దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వారుగా కనిపించేటటువంటి వాళ్ళు, వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి 5వ వచనము చివరి వరకు చదువుకుంటాం. అంత్యదినముల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు సేవకుడైనటువంటి తిమోతికి రాస్తాడు. ఆ వాక్య భాగంలో మనకు ఒక వర్గముల గురించి ఆయన వివరించాడు. అంటే పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు, కానీ లోపల వారి యొక్క హృదయం యొక్క స్థితి, వారి మానసిక స్థితి, వారి యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంటుందో ఆయన రాసినటువంటి కొన్ని లక్షణాలను చూస్తే మీకు అర్థమవుతుంది. అది వారి యొక్క అంతరంగ స్థితి, వారి యొక్క ఆత్మీయ స్థితి, అది వారి మనస్సు యొక్క స్థితి. అది పైకి మాత్రం వారు ఏ విధంగా కనిపిస్తారంటే దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వారుగా కనిపిస్తారు. వీరికి భిన్నమైనటువంటి వారు పైకి దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వారు కాదు, కానీ దేవుని యొక్క భక్తిలో ఉండేటటువంటి శక్తిని కలిగినటువంటి వారు, ఆ దేవుని యొక్క శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారు, ఆ శక్తిని అనుభవ జ్ఞానముతో వాళ్ళు తెలుసుకొని దాని ప్రకారం నడిచేటటువంటి వారు. కాబట్టి స్థూలంగా రెండు రకాలైనటువంటి గుంపులు మనకు కనిపిస్తాయి. ఒకరు పైకి భక్తి కలిగినటువంటి వారు, రెండో వారు దేవుని యొక్క భక్తి కలిగి దాని యొక్క శక్తిని అనుభవ జ్ఞానంతోటి ఆచరించేటటువంటి వారు, తెలుసుకున్నటువంటి వారు, ఆ శక్తిని ఎరిగినటువంటి వారు. సో రెండు గుంపులు. అయితే ఈ వాక్య భాగం చదివేటప్పుడు మనము ఒక పదము ఉపయోగిస్తూ ఉన్నాం. ఆ పదము ఏమిటి అంటే భక్తి అనేటటువంటి పదం. ఈ భక్తి అనేటటువంటి పదము సాధారణంగా మతాన్ని గురించి మాట్లాడేటప్పుడు, దేవుణ్ణి గురించి మాట్లాడేటప్పుడు ఈ పదము చాలా తరచుగా దొర్లుతూ ఉంటుంది. చాలా సునాయాసంగా భక్తి అనేటటువంటి పదాన్ని ఆపాదించడమో లేకపోతే ఆ విధంగా చేయకుండా ఉండడమో చేస్తూ ఉంటాం. ఇంతకీ భక్తి అనేటటువంటి పదానికి అర్థము ఏమిటి? దాన్ని ఇంగ్లీష్లో గాడ్లీనెస్ అన్నారండి. తెలుగులో భక్తి అని దానికి అనువాదం చేశారు. తెలుగు డిక్షనరీలో భక్తి అనేటటువంటి పదానికి మీరు అర్థము చూస్తే దాని యొక్క అర్థము ఏముంది అంటే శ్రవణము, అంటే వినేటటువంటి వారు, తర్వాత కీర్తించేటటువంటి వారు. ఎవరిని కీర్తిస్తారు? దేవుణ్ణి కీర్తించేటటువంటి వారు, స్మరణము చేసుకునేటటువంటి వారు, దేవుని గురించి తలపోసేటటువంటి వారు, తర్వాత వచ్చి దేవుణ్ణి సేవించేటటువంటి వారు, తర్వాత వచ్చి ఆయన్ని అర్చనము అని చెప్పి ఇక్కడ రాయబడింది, కానీ ఆరాధించేటటువంటి వారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చి దాని గురించి ధ్యానము చేసేటటువంటి వారు, ఆత్మ నివేదనము కలిగినటువంటి వారు, భయముతో కూడినటువంటి స్నేహము కలిగినటువంటి వారు. ఇవన్నీ కూడా భక్తి అనేటటువంటి పదములో ఇమిడి ఉన్నాయని చెప్పి ఇదిగో ఈ డిక్షనరీ, తెలుగు డిక్షనరీ చెప్తూ ఉందండి ఆ ఒక్క పదంలో. కానీ మనము ఆ పదాన్ని ఉపయోగించేటప్పుడు నేను అనుకుంటాను చాలా నిర్లక్ష్యంగా దాన్ని అట్లా విసిరివేస్తూ ఉంటాం సంభాషణల్లో. భక్తి కలిగినటువంటి వాడు, భక్తి లేనటువంటి వాడు.
ఎవరినైనా పిలిచి ఏమయ్యా భక్తి అంటే కొంచెం నిర్వచనం చెప్తావంటే ఎంతమంది స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పగలరో మనము చెప్పలేం, ఎంతమందికి అవగాహన ఉందో. సో ఈ పౌలు రాసినటువంటి ఈ జాబితాల్లో ఉండేటటువంటి వ్యక్తులు వారి యొక్క మానసిక స్థితి, ఆత్మీయ స్థితి, అంతరంగము ఏ విధంగా ఉంటుందంటే ఇవి ఏవి కూడా ఉండవు వాళ్ళ లోపల. దేవుని గురించినటువంటి భయం అనేటటువంటిది ఉండదు, దేవుని వాక్యాన్ని గురించి ధ్యానించడం అనేటటువంటిది ఉండదు, దాని గురించి తలపోయడం అనేటటువంటిది ఉండదు, దేవుని గురించినటువంటి భయము వారి కన్నుల ముందు వారి హృదయంలో ఉండదు. ఆ దేవుని పట్ల వాత్సల్యత, ఆయన పట్ల అనురాగం అనేటటువంటిది, ప్రేమ అనేటటువంటిది వాళ్ళ హృదయముల్లో ఉండదు. కానీ వీరు పైకి భక్తి కలిగినటువంటి వారుగా వీరు కనిపిస్తారు. నువ్వు ఎట్లాగో లోపల ఉండేటటువంటి హృదయాన్ని నువ్వేమి చూడలేవు, ఆ హృదయం యొక్క స్థితి గురించి నీకు తెలియదు. కానీ పైన మాత్రము ఈ స్కెచ్ అనేటటువంటిది మత సంబంధమైనటువంటి, దైవిక సంబంధమైనటువంటి చిహ్నాలతోటి, గుర్తులతోటి ఒక వ్యక్తి తాను అలంకరించుకున్నప్పుడు, వాటిని ధరించినప్పుడు చూసేటటువంటి ఎదుటి వ్యక్తికి ఏమనేటటువంటి భావం కలుగుతుందంటే ఈ వ్యక్తి దైవ భక్తి కలిగినటువంటి వాడు అనేటటువంటిది భావం కలుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క వస్త్రధారణ, ఆ వస్త్రాల యొక్క రంగు, తల యొక్క అలంకరణ, ఇవన్నీ కూడా మనము చూస్తామండి. చూసి ఈ వ్యక్తి భక్తి కలిగినటువంటి వాడా లేదా అనేటటువంటిది మనము అంచనా వేసేదానికి మనము అలవాటు పడ్డాం. అయితే ఇక్కడ పౌలు ఏమని చెప్పి రాస్తాడంటే వారి యొక్క హృదయం యొక్క స్థితి, లోపల ఉండేటటువంటి స్థితి ఏ విధంగా ఉందంటే వీరు మహాక్రూరులైనటువంటి వారు, ద్వేషులైనటువంటి వారు, కృతజ్ఞత లేనటువంటి వారు, తల్లిదండ్రుల పట్ల ఏమాత్రము గౌరవము, ప్రేమ లేనటువంటి వారు, తర్వాత వచ్చి సజ్జన ద్వేషులు, తర్వాత వచ్చి ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, తర్వాత వచ్చి అహంకారులు, దూషకులు, ఇన్ని రకాలైనటువంటి వాటితోటి ఆ మనుషుల యొక్క హృదయంలో ఉండేటటువంటి స్థితిని వర్ణిస్తూ పైన వస్త్రధారణ దైవభక్తిని సూచించేటటువంటిది, అంతరంగము క్రూరత్వము, తర్వాత వచ్చి సజ్జన ద్వేషులు, మంచి అనేటటువంటి వారిని ద్వేషించేటటువంటి వారు, అహంకారం కలిగినటువంటి వారు, గర్వాంధులు, మూర్ఖులు, బింకములాడువారు, ఇన్ని రకాలైనటువంటి లక్షణాలతోటి ఆ హృదయం ఉంటుందండి. పైకి వారు భక్తి కలిగినటువంటి వారు, దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వారు, దే హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. ఆ ఫామ్ అనేటటువంటి పదానికి గ్రీక్లో మెటామార్ఫోసిస్ అనేటటువంటి పదము, అంటే అవుట్లైన్, స్కెచ్, దాని యొక్క షేప్ ఎలా ఉంది అంతవరకు మాత్రమే. వాట్ ఈజ్ ఇన్సైడ్ అనేటటువంటి ఇట్ డజంట్ టాక్. లోపల ఉండేటటువంటి ఏమనేటటువంటి అది మాట్లాడదు. వాట్ ఈస్ ద అవుట్లైన్, వాట్ ఈస్ ద షేప్, వాట్ ఈస్ ద స్కెచ్, అది మెటామార్ఫోసిస్ అంటే. దాన్ని ఇంగ్లీష్లో ఫామ్ అని చెప్పి ట్రాన్స్లేట్ చేశారండి. తెలుగులో దాన్ని మనము పైకి భక్తి కలిగినటువంటి వారు అని చెప్పి ట్రాన్స్లేట్ చేశారండి. దేవుని యొక్క వాక్యంలో ఇటువంటి వాళ్ళను గురించి, అంటే పైకి భక్తి కలిగినటువంటి వారు, లోపల ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారిని గురించి, ఇశ్రాయేలు గురించి చాలా చక్కగా యెషయా గ్రంథంలో వర్ణించడం జరిగిందండి. ఎవరిని గురించి వర్ణించడం జరిగిందంటే దేవుని యొక్క ప్రత్యేక జనులు ఇశ్రాయేలీయులు, వారిని గురించి మాట్లాడడం జరిగింది. కొన్నిటిని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఏమని చెప్పి రాస్తున్నారంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణిని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, వారు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషించరు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయుచున్నటువంటి వారు అని చెప్పి చెప్తూ వీరి స్వభావము వాళ్ళ గురించి మాట్లాడుతూ తిరుగుబాటు చేసేటటువంటి వాళ్ళు, దేవుని భక్తి ఏమాత్రం కూడా లేనటువంటి వారు, దేవుణ్ణి విసర్జించినటువంటి వారు, దేవుణ్ణి తృణీకరించినటువంటి వారు, దేవుని సృష్టికర్తని ఎరుగనటువంటి వారు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ చెప్పబోయేటటువంటి విషయం చాలా ఆసక్తికరమైనటువంటిది. మీరు దాన్ని కంపేర్ చేసుకోవాలా. ఏమని చెప్పి చెప్తున్నాడు దేవుడు? తిరుగుబాటు చేసేటటువంటి పిల్లలు వీళ్ళు, వాళ్ళని నేను పెంచి పెద్ద చేశాను కానీ వాళ్ళు నా మీద తిరగబడేటటువంటి సంతానం వీళ్ళు, ఏమాత్రం కూడా కృతజ్ఞత లేనటువంటి వారు. వాళ్ళు ఆలోచించారంట. దే క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దేవుని గురించి ఆలోచించేటటువంటి స్వభావం వాళ్ళ దగ్గర లేదు. తర్వాత వచ్చి దోషభరితమైనటువంటి ప్రజలు, దుష్ట సంతానము, చెరుపు చేయువారు అని చెప్పి వీళ్ళందరినీ గురించి దేవుడు చెప్పిన తర్వాత
నెక్స్ట్ మీరు ఈ యెషయా గ్రంథం 11వ వచనంలోకి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో మీరు గమనించండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మను రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాన్నికను తేకడు. అమావాస్య విశ్రాంతి దినము సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేకయున్నాను. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు గమనించండి, దాంట్లో ఎందుకు ఇంతసేపు దాన్ని చదివేను కారణం ఏంటంటే, దేవుణ్ణి ఎరుగనటువంటి జనులండి వీరు. దేవుని గురించి ఆలోచించినటువంటి వారు, స్మరణ చేయనటువంటి వారు, దేవుడు తమకి ఏం చేశాడు అనేటటువంటి భావం లేనటువంటి వారు, అహంభావులు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3:1-5 అటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఇశ్రాయేలీలు. అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇటువంటి స్వభావం కలిగి దేవుణ్ణి ఎరుగనటువంటి ఈ జనము, దేవుణ్ణి గురించి ఆలోచించినటువంటి, స్మరణ చేయనటువంటి, ఆయన వాక్యం గురించి విననటువంటి, దాన్ని ఆ విధేయతో ఆచరించినటువంటి ఈ జనము ఏం చేస్తూ ఉన్నారో తెలుసా అండి? దేవుని యొక్క మందిరానికి తప్పకుండా వస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరములో బలులు అర్పిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరంలో ధూపార్పణ అర్పిస్తూ ఉన్నారు. నైవేద్యం అర్పిస్తూ ఉన్నారు. కానుకలు అర్పిస్తూ ఉన్నారు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు వాళ్ళు జీవించేటటువంటి జీవితం వాళ్ళు జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా మత వ్యవస్థని, మతాన్ని పట్టుకొని ఉన్నటువంటి జనులు వీళ్ళు. దేవుణ్ణి వెంబడించేటటువంటి జనులు కాదు వీళ్ళు, మతాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. చెయ్యాలనుకున్నటువంటి చెడు కార్యాలు, దుష్టత్వము సమస్తము కూడా ఒకవైపు చేసుకుంటూ, ఇంకొక వైపున మత సంబంధమైనటువంటి వాటిని తూచా తప్పకుండా పాటించేటటువంటి జనము. ఏమి లిస్ట్ ఇచ్చాడు దేవుడు చూడండి, 1వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. పండుగలన్నీ చేస్తారంట, కానుకలు ఇస్తారంట, ప్రార్థనలు చేస్తారంట, నియామక కాలాల్లో వాటిని ఆచరిస్తారంట, బలులు అర్పిస్తారంట. ఇవన్నీ కూడా మతానికి సంబంధించినటువంటి అన్ని ఆచారాలని, మతానికి సంబంధించినటువంటి అన్ని పద్ధతులని, మతానికి సంబంధించినటువంటి ప్రతి దాన్ని ఆచరించేస్తారు. ఎవ్రీథింగ్ దే డూ. ఒక్కటి మాత్రం వాళ్ళు చేయరు. అది ఏం చేయంటే, దేవునికి వాళ్ళ హృదయంలో స్థానము అనేటటువంటిది ఇవ్వరు. ఆ దేవుని యొక్క శక్తి ఎరిగినటువంటి జనము వాళ్ళు కాదు. అంటే పైకి భక్తి కలిగినటువంటి వారయ్యుండి, ఆ భక్తిలో, ఆ దేవుని యొక్క భక్తిలో ఉండేటటువంటి శక్తిని ఏమాత్రము కూడా ఎరుగనటువంటి జనులు వీళ్ళు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-5 వరకు అక్కడ ఆయన ఒక లిస్ట్ ఇచ్చాడండి. సో మీకు కనిపించేటటువంటి జనులు ఏ విధంగా ఉంటారంటే, ఇవన్నీ కూడా టెన్షన్గా, అంటే పండుగలు వచ్చినాయి అంటే దేవుని యొక్క మందిరము జనులతో నిండిపోతుందండి. దేవుని యొక్క మందిరము జనులతో నిండిపోతుంది. కానుకలు విస్తారంగా వస్తూ ఉంటాయి, బలి అర్పణలు విస్తారంగా జరుగుతూ ఉన్నాయి, అర్పణలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటాడు, ధూపార్పణము చేస్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్. అంటే మత వ్యవస్థ అనేటటువంటిది 3 పువ్వులు 6 కాయలుగా పరిణమిల్లుతూ ఉందండి. మత వ్యవస్థ అనేటటువంటిది, మతం అనేటటువంటిది విస్తారంగా, బలంగా నాటుకొని పోయింది. మతం అనేటటువంటిది, రిలిజియన్ అనేటటువంటి దానికి ఆ అట్రాక్షన్ అనేటటువంటిది ఉందండి. మనుషులు స్వతహాగా మతాన్ని చాలా ఎక్కువగా ప్రేమించేటటువంటి జనులు. వారు మతాన్ని ప్రేమించేటటువంటి జనులు అనేటటువంటి పదము ఉపయోగించినప్పుడు దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మతాన్ని ప్రేమించేటటువంటి వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అర్థం కాదు. మతంలో ఉండేటటువంటి ఆచారాలని, పనులను, పద్ధతులను, వీటన్నిటిని కూడా క్రమం తప్పకుండా చేసేటటువంటి వారు. ఏముందండి, డబ్బులు బాగుంటాయి, పోయేసి కొన్ని అర్పణలు, కొన్ని కానుకలు దేవునికి ఇచ్చేయడం.
కొన్ని బలులు దేవునికి సమర్పించడం, ధూపార్పణ చేయడం, ఇవన్నీ కూడా పండుగలు వస్తుంటాయి, చేస్తూ ఉంటారు. అంతరంగంలో నేను దేవుణ్ణి వెంబడించేటటువంటి వ్యక్తిని అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ దినమున క్రైస్తవ సమాజంలో మీకు తక్కువేమీ కనిపించరండి. చర్చిలు ఫుల్గా నిండిపోతాయండి. చర్చిలు నిండడంలో తప్పు లేదు, పండుగలు చేసుకోవడంలో తప్పు లేదు, కానుకలు అర్పించడంలో తప్పు లేదు. కానీ ఎక్కడ తప్పు వస్తూ ఉందంటే, ఎక్కడ ప్రాబ్లం ఉంటూ ఉందంటే, వీరు తమ హృదయములలో దేవుని యొక్క శక్తిని ఎరుగునటువంటి జనులు. ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి ఎరిగినటువంటి క్రైస్తవేతరులతో వాళ్ళు సమానం. పై స్వరూపము భక్తి కలిగినట్లు చూపించడము చాలా సులువు అండి. అన్నీ కూడా వస్త్రధారణలో కనిపిస్తాయి. ఇది చాలామంది వేసుకుంటారు కదండి, మెడలో సిలువ గుర్తు వేసుకొని ఉంటారు కదా. కొంతమంది ఇంటి ముందు సిలువ గుర్తు పెట్టి ఉంటారు, ఆ యేసు ప్రభు యొక్క బొమ్మలు పెట్టుంటారు. కొంతమంది క్యాలెండర్లు పెట్టుంటారు. కార్లలో సిలువ వేలాడుతూ ఉంటుంది. మతానికి సంబంధించినటువంటి కొంతమంది రకరకాలైనటువంటి డ్రెస్సులు వేస్తారు. ఇంకా కొంతమంది ఫలానా నియామక దినాల్లో ఫలానా ప్రదేశం దగ్గర ఏదో ఒక పుణ్య ప్రదేశము, అక్కడికి పోతే పనులు జరుగుతాయి, అక్కడికి పోతే కార్యాలు జరుగుతాయి, అక్కడికి పోతే వివాహాలు జరుగుతాయి, అక్కడికి పోతే స్వస్థతలు వస్తాయి, అక్కడికి పోతే ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రదేశానికి పోయి ప్రార్థన చేసుకుంటే ఇదిగో పిల్లలు పుడతారు, ఇటువంటివన్నీ పెట్టుకొని ఆ ప్రదేశానికి పోతారు. సో మతానికి సంబంధించినవన్నీ కూడా ఆచరిస్తారండి. విషయం ఏమిటి అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క శక్తిని ఎరుగునటువంటి వారు అని చెప్పి చెప్తాడు. దే డోంట్ నో ద పవర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద గాడ్లీనెస్. దేవుని భక్తిలో ఉండేటటువంటి శక్తి అనేటటువంటిది వాళ్ళకి తెలియదండి. అది కేవలము ఒక స్వరూపము, కొంతమందికి స్వరూపము, కొంతమందికి మతము, కొంతమందికి ఆచారాలు అయి ఉంటాయి. అయితే నిజమైనటువంటి దేవుని యొక్క భక్తి అది శక్తితో కూడినటువంటిది. ఈ దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వ్యక్తి హృదయంలో శక్తి ఏ విధంగా కనబడుతుందంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు, ప్రభువా నా జీవితంలోనికి నువ్వు రా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అనేటటువంటి మాటలు ఉన్నాయి చూసారా. యేసు ప్రభు దగ్గరికి రావడం అనేటటువంటిది ఉంది చూసారా. అది మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో, చిత్తశుద్ధితో, అంటే చిత్తంలో ఎటువంటి కల్మషం లేకుండా శుద్ధ హృదయంతో నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోనికి స్వీకరించాల. అంటే దీని అర్థము, నీ పాపాలన్నిటినీ నువ్వు కడిగేసుకుని, పాపాలన్నిటి నుంచి నువ్వు విడిపించబడి, లేదంటే నీ దుర్వ్యసనాలన్నిటినీ నువ్వు వదిలివేసుకొని అప్పుడు వచ్చి యేసు ప్రభుని అడగమని చెప్పి నేనేం చెప్పడంలే. కానీ నువ్వు చేసేటటువంటి నిర్ణయము చిత్తశుద్ధి కలిగి, నిజంగా నువ్వు నాకు కావాలి ప్రభువా అనేటటువంటి భారము, తలంపు, ఆలోచన, ఆ కోరిక, ఆ ఆశ నీ మాటల్లో, నీ హృదయంలో కనిపించాలి. ఐ వాంట్ యు లార్డ్, I sincerely, I faithfully, I want you to come into my life అనేటటువంటి నీకు కావాలా. ఆయన నిన్ను నువ్వు సంస్కరించుకుని నా దగ్గరికి రమ్మని చెప్పి యేసు ప్రభు నిన్ను అడగడంలా. నువ్వు ఉన్నటువంటి వాడు ఉన్నట్టుగా, ఉన్నదానివి ఉన్నట్టుగా, నీ వ్యసనాలతోనే, నీ పాపాలతోనే, నీ దుర్వ్యసనాలతోనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, లార్డ్ ఐ యామ్ హెల్ప్లెస్, యూ కమ్ ఇన్ టు మై హార్ట్ అనేటటువంటిది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను సంస్కరించుకొని, నిన్ను నువ్వు బాగు చేసుకుని, దేవుని దృష్టికి అంగీకారంగా, యోగ్యంగా నువ్వు మలచుకుని అప్పుడు రమ్మని చెప్పి చెప్పడంలా. దట్ ఈస్ ఫాల్స్ గాస్పల్. ఉన్నవాడు ఉన్నట్టుగా యేసు ప్రభు అదొక్కటే నిన్ను అడిగేటటువంటిది. విశ్వాసంతో ఆయన దగ్గరికి రా. ఆ విశ్వాసంతో యేసు ప్రభు నీ పాపాల కోసం ఆయన చనిపోయాడు, నీ పాప శిక్షణ ఆయన భరించాడు, నీ శాపాన్ని ఆయన మోసాడు, నీ వ్యసనములను, రోగములను ఆయన భరించాడు. మత్తయి సువార్త 8:17. నీ కోసమే ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీ కోసం చనిపోయి నీ కోసం తిరిగి లేచినటువంటి వాడు, ఆరోహణ అయినటువంటి వాడు, తండ్రి కుడిపార్శ్వంలో ఆసీనుడైనటువంటి వాడు, తిరిగి రానైనటువంటి వాడు ఆయన. దాంట్లో ఉండేటటువంటి సారాంశం, యేసు అనేటటువంటి పదమును ఉపయోగించినప్పుడు ఆ యొక్క యేసు అనేటటువంటి పదములో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయండి. ఆ యేసు అనేటటువంటి పదంలో దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. తండ్రి అనేటువంటి దేవుడు ఆ యేసు అనేటటువంటి పదంలో, ఆ యేసు అనేటటువంటి వ్యక్తిలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, తండ్రి అనేటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉన్నాడండి. యేసు నా దగ్గరికి రా,
యేసు నా హృదయంలోనికి రా, యేసు నా హృదయాన్ని మార్చు అని చెప్పినప్పుడు నువ్వు నీ పాపపు నా అంతకుముందు ఉండేటటువంటి బంధకాలు, అంతకుముందు ఉండేటటువంటి వ్యసనాలు, ఇవన్నీ కూడా ఆ బంధకాలని ఆయన ఛేదిస్తాడు. నేను ఒక్క రోజులో ఒక గంటలో అవన్నీ తెగిపోతాయని చెప్పి నేను చెప్పడంలా. కొన్ని డ్రామాటిక్ కన్వర్షన్స్లో వాటి నుంచి అప్పటికప్పుడు అక్కడికక్కడ విడిపించబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది జీవితంలో క్రమేపీ జరుగుతాయి, కానీ ఒకటి మాత్రం నిశ్చయం, అది ఏంటి అంటే నువ్వు విడిపింపబడతావు. అది సో ఏ విధంగా జరుగుతుంది? ఈ పవర్ అనేటటువంటిది, ఈ శక్తి అనేటటువంటిది ఏ విధంగా కలుగుతుంది? ఆ యేసుని నీ హృదయంలోనికి నువ్వు స్వీకరించినప్పుడు, ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ జీవితంలోనికి ప్రవేశించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఒక నూతన కార్యాన్ని చేస్తాడు. బాప్తిస్మ ద్వారా నువ్వు నూతన స్వభావాన్ని నువ్వు పొందలేవు. నీళ్ళలో మునిగి తేలుతావు కదా, మునుగుతావు, పైకి లేస్తావు కదా, సర్టిఫికేట్ ఇస్తారు కదా, దానివల్ల నీకేం నూతన స్వభావం రాదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను జనులకి నీళ్ళల్లో బాప్తిస్మ ఇచ్చాడండి. వాళ్ళు మారు మనసు పొందారు. అంతకుముందు చేసినటువంటి కార్యాలు మేము చేయమని చెప్పి నిర్ణయించుకున్నారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను వారికి బోధించాడు. కానీ దానికి సబ్సిక్వెంట్గా దాని తర్వాత వాళ్ళ హృదయాల్లో నూతన జన్మము అనేటటువంటిది వచ్చిందని మనకి ఎక్కడా లేఖనాల్లో రాయబడలే. అంటే దట్ రీజనరేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ బీయింగ్, దట్ రీజనరేషన్, దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీబర్త్ అనేటటువంటిది బాప్తిసం మూలంగా వాళ్ళకు వచ్చినట్టు మనకేమీ కనిపించదు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటాడంటే, దేవుని యొక్క శక్తిని ఎప్పుడు పొందుకుంటాడంటే, పైనుంచి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితంలోనికి శక్తి అనేటటువంటిది వస్తుందండి. పైనుంచి ఆత్మ దిగి వచ్చినప్పుడు నువ్వు నీళ్ళలోంచి పైకి లేస్తూ ఉన్నావు కాదు, పైనుంచి దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ నీలో శక్తిని కలుగజేస్తుంది. అంతకుముందు నువ్వు చేయలేనటువంటి నీ నిస్సహాయ స్థితిని ఆయన శక్తి కలిగినటువంటి వాడుగా నీ హృదయాన్ని ఆయన మారుస్తాడు. వాటిని అధిగమించేటటువంటి శక్తి నీకు వస్తుంది. దేవుణ్ణి ప్రేమించేటటువంటి స్వభావం నీకు ఇవ్వబడుతుంది. ఒక మాట చెప్తాను, అంటే దీని మాట అర్థం ఏమిటి అంటే అండి, when God gives you his Holy Spirit at that time of your receiving Jesus Christ, when you accept him as your savior, God does some amazing thing in your life. అది ఏమిటి అంటేనండి, God imparts his nature to you. నీకు దేవుడు తన యొక్క స్వభావాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. he imparts his nature. ఏ విధంగా? తన ఆత్మ ద్వారా. ఆ ఆత్మకి ఏ స్వభావం ఉంటుంది? దేవుని యొక్క స్వభావం ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ దేవుని యొక్క స్వభావాన్ని పొందుకుంటావు. కాబట్టి నువ్వు అంతకు ముందు ఉన్నటువంటి నీ పాత లక్షణాలు ఉన్నాయి చూసావా, నీ క్రూరత్వము, నీ అహంకారము, నీ యొక్క దుర్నీతి, నీ లంచగొండితనము, నీ వ్యభిచారము, నీ సమస్తమైనటువంటి వ్యసనాలని ఈ దేవుని యొక్క స్వభావం నీ హృదయంలోనికి వచ్చినప్పుడు వాటిని నిర్వీర్యం చేస్తుంది. When God imparts his nature through the Holy Spirit, and when do you receive the Holy Spirit? When you accept Jesus Christ as your Lord and Savior. దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావాన్ని నీ హృదయంలో కలుగజేస్తాడు. దీని కారణముగా, ఈ హేతువు చేత నువ్వు నీ పూర్వపు స్వభావాన్ని, నీ పాపపు మనస్సును, శరీరానుసారమైనటువంటి మనస్సును నువ్వు అధిగమించి ఆ క్రీస్తు ప్రభు యొక్క మనస్సు చొప్పున నువ్వు నడుచుకోగలుగుతావు. దేని వలన జరుగుతుంది ఇది? దేవుడు తన ఆత్మను నీకు అనుగ్రహించడం వలన. ఆత్మను అనుగ్రహించడం వల్ల నీకు కలిగేటటువంటిది ఏమిటి? దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు పొందుకుంటావు. అంతకుముందు నువ్వు శరీర స్వభావాన్ని కలిగి ఉండేటటువంటి వాడు, పాపపు స్వభావాన్ని కలిగి ఉండేటటువంటి వాడు, సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు. దేవుని యొక్క స్వభావము నీకు ఇవ్వబడిన తర్వాత
నువ్వు ఈ స్వభావం అనేటటువంటి నీలో మార్పు తీసుకొని వచ్చింది. ఇది కేవలము మార్పు మాత్రమే కాదు, దేవుని యొక్క ఆత్మ నీలో కలిగి చేసేటటువంటిది. ఆ దేవుని యొక్క చిత్తము చొప్పున నడుచుకునే దానికి శక్తిని కలిగజేసేటటువంటి ఆత్మ. ఏ విధంగా జరుగుతుంది? when God imparts his nature to you through his Holy Spirit, you become a new creature, you are regenerated. ఏమండి, ఇది మనం చెప్పుకునేటటువంటిది. ఈ సందర్భంలో నేను మీకు ఒక వాక్య భాగాన్ని చూపిస్తా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసినవన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని చెప్పి రాయబడింది. ఆయన దైవ శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు అనేటటువంటి ప్రశ్న మనం వేస్తే, తన దేవుని యొక్క శక్తిని ఆయన నీకు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క శక్తి నీకు ఇవ్వబడింది. దేవుని యొక్క శక్తి నీకు ఇవ్వబడినప్పుడు నీకు కలిగేటటువంటి మార్పు ఏంటి అంటే 2 ఏరియాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటంటే జీవమునకును భక్తికిని. ఈ లోకంలో మనం జీవించేదానికి ఫర్ ద లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, దాన్ని ఈ లోకంలో జీవించేదానికి. తర్వాత భక్తికి, ఇందాక మనం మొదట చెప్పుకున్నాం కదండి ప్రారంభంలో, భక్తి అంటే ఏమిటి అని. ఒక గుంపు భక్తి లేకుండా బ్రతుకుతూ ఉంది, ఒక గుంపు భక్తి కలిగి దేవుని యొక్క శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ బ్రతుకుతూ ఉంది. ఎందుకు తేడా వస్తుంది అనేటటువంటి మాటని, ప్రశ్నని మనము లేవనెత్తాం. దానికి ఆన్సర్ చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు వస్తుందంటే, యేసు ప్రభువులో నువ్వు రక్షణ పొందినప్పుడు తన పరిశుద్ధాత్మని నీకు ఇవ్వడం ద్వారా దేవుడు తన శక్తిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో ఆ దేవుని యొక్క శక్తి నీకు కలుగజేసేటటువంటిది ఏమిటి అంటే భక్తిని కలుగజేస్తూ ఉంది అన్నాడు. దేవుని పట్ల నీకు భక్తి భావమును పుట్టిస్తుంది. ఏంటది? దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి ఏ విధంగా వస్తుంది? యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా, యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా, పరిశుద్ధాత్మని పొందుకోవడం ద్వారా నీకు ఆ దేవుని యొక్క శక్తి అనేటటువంటిది లభిస్తూ ఉంది. జీవముకును భక్తికిని కావలసినటువంటివి ఆ దేవుని యొక్క శక్తి ద్వారా మనము ఈ లోకంలో పొందుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీకు ఎందుకు తేడా వస్తుందో మీకు అర్థమై ఉంటుంది. ఒక గుంపు పైకి దైవభక్తి కలిగినటువంటి జనులుగా జీవిస్తూ ఉంటారు, ఇంకొక గుంపు దేవుని యొక్క శక్తిని అనుభవపూర్వకంగా అనుభవిస్తూ భక్తిలో బ్రతుకుతుంటారు, నిజమైనటువంటి భక్తిలో ఉంటారు. లోపల బయట ఒకే రకంగా ఉంటుంది. లోపల ఒక విధంగా, బయట ఒక విధంగా వాళ్ళు ఏం బ్రతకడం లే. ఆ హిపోక్రసీ అనేటటువంటిది, ఆ వేషధారణ అనేటటువంటిది లేదు.